మారక ద్రవ్యాలు నిర్మూలించే విధంగా ఆంధ్ర రాష్ట్రం ఒక ప్రత్యేక దినంగా భావించి ఈరోజు రాష్ట్రం అంతా కూడా యువతని అందరికీ చెప్పాలి, పాడవకుండా చూడవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్న ఆలోచనతో గౌరవ చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, నరేంద్ర మోడీ గారు అందరూ కూడా మరి ఈ మత్తు నుంచి యువతని దూరం చేయాలనే ఆలోచనతో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అన్ని చోట్ల, అన్ని టౌన్లోనూ, అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్ కేంద్రాలను కూడా పెట్టడం జరిగింది. మరి ఈ సభకు అధ్యక్షత వహించిన డిఎస్పీ గారికి, అదేవిధంగా సిఏ గారికి, రూరల్ సిఏ గారికి, ఎస్ఐలకి, సిబ్బందికి, అదేవిధంగా అందరికీ కూడా నా నమస్కారం. వేదిక పెద్దల కూటమి నాయకులందరూ కూడా నమస్కారం. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని విచ్చేసినటువంటి విద్యార్థులు అందరూ కూడా నా ఆశీస్సులు, అదేవిధంగా పెద్దలందరూ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఈరోజు గడిచిన 5 సంవత్సరాల్లో కూడా మొత్తం అందరూ గంజాయి అందరుగా తయారు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మనం చూసాం. భారతదేశంలో ఎక్కడ గంజాయి పట్టుబడినా దాని మూలాలు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయి. గుజరాత్ 40,000 కోట్ల రూపాయల హెరాయిన్ దొరికితే దాని మూలాలు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయి. అలాంటి రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టే విధంగా ఈ ప్రభుత్వం ప్రత్యేకమైన ఆదేశాలు ఇచ్చి ఒక డిపార్ట్మెంట్ని ఏర్పాటు చేసి ఈగిల్ డిపార్ట్మెంట్ పెట్టి సర్వ అధికారాలని పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. మనం వచ్చిన గత సంవత్సరంలో కూడా నైట్ రౌండ్స్ కాలేజీ చుట్టుపక్కల, అదేవిధంగా ఎక్కడైతే మతగ్గా ఉండే ప్రదేశాలు, ఊరు దూరంగా ఉన్న ప్రదేశాలన్నీ కూడా సింగిల్గా వెళ్ళొద్దని చెప్పి అధికారులందరినీ కలిసి వెళ్ళమని మళ్ళీ తిరిగి దాడులు చేస్తారనే ఉద్దేశంతో మరి అవన్నీ కూడా ఏర్పాటు చేసాం. చాలా కేసులు మన వాళ్ళు ఛేదించారు. గంజాయి రవాణా చేసినా, గంజాయి నిల్వ ఉంచినా, గంజాయి అమ్మినా, గంజాయి సేవించినా ఖచ్చితంగా శిక్షార్హులు. 10 సంవత్సరాలు తక్కువ కాకుండా శిక్ష పడే విధంగా ఇవాళ శిక్షాస్మృతులు అన్నీ ఉన్నాయి. దాన్ని గుర్తుపెట్టుకుని ఇవాళ తల్లిదండ్రులు ఎంతో ఆశపడి కష్టపడి ఆటో తోలి, లారీ తోలి, డ్రైవర్ ఉద్యోగం చేసి పిల్లలు చదువుకోమని పంపిస్తే వాళ్ళని అట్రాక్ట్ చేసే విధంగా కొన్ని సంఘ విద్రోహ శక్తులన్నీ కూడా ఈ పిల్లల్ని బానిసలుగా తయారు చేసిన సందర్భం మన సినిమాల ద్వారా చూసాం, అందరికి కూడా తెలుస్తూ ఉంది. దాన్ని ఈ రాష్ట్రంలో గంజాయి ఉండకూడదు, మత్తు పదార్థాలు ఉండకూడదు, యువతనికి దిశానిర్దేశం చేయాలని చెప్పి మరి చంద్రబాబు నాయుడు గారు నిరంతరం మరి అందరికి కూడా చెప్పడం, అన్ని డిపార్ట్మెంట్లు యాక్టివ్ చేయడం. ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ఒకటే బాధ్యత కాదు, ఇక తాడేపురుని చూసుకుంటే అన్ని డిపార్ట్మెంట్లు కలిసి వర్క్ చేయాలని కూడా ఆదేశాలు జారీ చేశాం. ఇది రెవెన్యూ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు, మున్సిపాలిటీ అన్నీ కూడా ఇవాళ వాటిల్లో ఏదైనా కల్తీ ఆహారం ఉన్నా, లేకపోతే నిడమ మాంసాలు ఉన్నా, నూనె కల్తీ అయినా సరే శిక్షించమని చెప్పి కూడా ఒక టీంని ఏర్పాటు చేసాం. అదేవిధంగా ఇక్కడ నిరంతరం చెకింగ్లు జరుగుతూ ఉంటాయి. ఈ విషయంలో ఎలాంటి రాజకీయ సిఫార్సులు ఉండవు. నేను కానీ నా మిత్రులు కానీ ఎవరో కూడా పోలీస్ స్టేషన్ ఫోన్ చేసి వాళ్ళు వదిలేయమని చెప్పి ప్రసక్తి లేదు. దయించి పిల్లల్ని కంట్రోల్ చేయండి. పిల్లలు అలవాట్లను తెలుసుకోండి. ముందు ఇంటికి వచ్చిన తర్వాత ఏం చదివావు, ఏం ఆడావు అనేది కాదు. ఇక్కడ ఆ కుర్రాడు పరిస్థితి ఏంటి, దేంట్లో ఉన్నాడు, ఏదైతే ఈ సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత అంతా సెల్ ఫోన్లు లభ్యం అవుతూ ఉన్నాయి. ప్రతి పిల్లల దగ్గర సెల్ ఫోన్ ఉంటూ ఉంది. తల్లిదండ్రులకి పిల్లలకి గ్యాప్. ఇంటికి వెళ్తే సెల్ ఫోన్తో ఉంటాడు, బడిలో ఉంటే స్కూల్లో ఉంటాడు. కాబట్టి మీరందరూ కూడా పిల్లల్ని గమనించుకోండి. ఏమన్నా మనకి అనుమానం వస్తే ఇమీడియట్గా పోలీస్ కౌన్సిలింగ్ చేయించండి. ఎవరైనా ముందుగా ఎవరైతే మనకి ఇస్తారో వాళ్ళు కూడా నేరస్తులే, రవాణా చేసేవారు కూడా నేరస్తులే. గంజాయి కాదు, ఏ మత్తు పదార్థం అయినా సరే ప్రజలకి జారకుండా చూడవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి ఈ ఏర్పాట్లన్నీ చంద్రబాబు నాయుడు గారు చేశారు. కాబట్టి మీరందరూ కూడా సక్సెస్ చేసిన ఇక్కడ ఉన్న అన్ని అధికారులకి, అన్ని డిపార్ట్మెంట్లకి నా ఉదయపూర్వ నమస్కారం తెలియజేసుకుంటూ, ఇదేదో మనం సరదాగా చేసింది కాదు, సీరియస్గా తీసుకుని పిల్లలందరూ గమనించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జై హింద్.